Good morning to everyone. Today we are going to discuss the first poetry, Happiness, written by Carl Sandburg. So let's see the poem. So the main objectives of the poem Happiness is to help the learners understand the true meaning of the much talked about but the less understood emotion, happiness. To prove to the learners that living and experiencing matter a lot. To tell them the value of examples as against precepts. So here in this poem, the main theme of the poem is to say what happiness is and what is the emotion and how people are understanding the emotion. If we see here the writer is saying that it matters a lot for the experiencing. అంటే ఎంత మనకి అనుభవం వల్లే ఎక్కువ నేర్చుకుంటాం. ఎప్పుడైనా కూడా చదివిన దానికంటే చూసిన దానికంటే కూడా మన అనుభవంతోనే మనం ఎక్కువ నేర్చుకుంటాము. అంటే ఎక్స్పీరియన్స్ టీచర్స్ అస్ మోర్ దాన్ ఎడ్యుకేషన్. సో ఈ పోయంలో కొన్ని ఎగ్జాంపుల్స్తో మనకి దాని గురించి చెప్తూ ఉంటారు. అండ్ హ్యాపీనెస్ అంటే అందరికీ తెలుసు అనుకుంటారు, బట్ ఈ ఎమోషన్ గురించి కరెక్ట్గా తెలుసుకోవడానికి ఈ పోయంలో మనకి రైటర్ చూపిస్తారు కొన్ని ఎమోషన్స్ని. వీ విల్ సీ దట్. సో ఇఫ్ వి సీ అబౌట్ ది పోయట్ Carl Augustus Sandburg, he is a famous American poet. He was born in 1878 and he left the world in 1967. So he was the American poet and he was the winner of 3 Pulitzer Prizes. So our writer Sandburg, he has won 3 prizes. The name of the prize is Pulitzer Prize. Sandburg is popular for his biography of Abraham Lincoln. So Abraham Lincoln, one of the former presidents of America, అతని యొక్క బయోగ్రఫీని శాండ్బర్గ్ రాశాడు. శాండ్బర్గ్ వాస్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్ బట్ హీ హ్యాడ్ టు లీవ్ స్కూల్ ఎర్లీ టు ఎర్న్ ఏ లైవ్లీహుడ్. సో అతను చాలా ఎక్సలెంట్ స్టూడెంట్, అంటే బాగా చదివే ఒక స్టూడెంట్, కానీ అతని జీవితం కొనసాగించాలంటే వాళ్ళకి డబ్బు చాలా అవసరమైంది. పేదరికం వల్ల ఏం చేశాడంటే స్కూల్కి వెళ్ళడం కంటే కూడా అతను డబ్బు సంపాదించడం కోసమే చూడాల్సి వచ్చింది. దానివల్ల హీ వర్క్డ్ యాజ్ ఎ పేపర్ బాయ్, డెలివర్డ్ మిల్క్, అసిస్టెడ్ ఇన్ బార్బర్ షాప్స్, వాష్డ్ డిషెస్ అండ్ పెయింటెడ్ హౌసెస్. సో అలా పేపర్ బాయ్ లాగా, మిల్క్ డెలివరీ చేసే బాయ్, అండ్ ఇన్ బార్బర్ షాప్స్లో వాళ్ళకి చిన్నగా హెల్ప్ చేయడం, డిషెస్ వాష్ చేయడం, హౌసెస్ పెయింట్ చేయడం, లైక్ దిస్ హీ టుక్ మెనీ jobs. He took up journalism and produced quite a few poems. అతను జర్నలిజం తీశాడు and also next he had written some of the poems. So here if we see the poem, about the poem, this seemingly simple poem asks a pertinent question and answers it wisely. So this is a very simple poem. In this poem the poet he questions and also he answers wisely. అంటే చాలా క్లియర్గా మనకి ఎంతో అర్థమయ్యే విధంగా క్వశ్చన్స్ని అడిగి, అంటే పోయం చదివిన వెంటనే మనకు పోయం క్లియర్గా అర్థమైపోతుంది. కొన్ని పోయమ్స్ అనేవి చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ హియర్ ది పోయం ఈస్ వెరీ సింపుల్ అండ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. Okay, and it was composed in free verse. Free verse means here it does not follow any rhyming words. The poem reads like an anecdote. So ఒక జరిగిన సంఘటన గురించి మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. It establishes that experience matters more than education. It also shows that man is more comfortable in the laps of nature. So here the poet clearly says that experience is more than education. Education కంటే కూడా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువ స్థానంలో ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ విల్ బీ మ్యాన్, మనిషి అనేవాళ్ళు ఎప్పుడైనా కూడా నేచర్తో చాలా కంఫర్ట్గా ఉంటారు. వై? బికాస్ ఎవ్రీ వన్ లవ్స్ ది నేచర్ అండ్ నేచర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. బికాస్ నేచర్ ఈజ్ సెల్ఫ్లెస్ అనే ఒక క్యారెక్టర్ దానికి, సెల్ఫిష్నెస్ అనే ఒక క్యారెక్టర్ అనేది దానికి లేదు. మ్యాన్ మాత్రమే సెల్ఫిష్గా ఉంటాడు, కానీ నేచర్ ఎప్పుడు సెల్ఫిష్గా ఉంటుంది. మనం ఏదైనా కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ చెట్లు ఎప్పుడు ప్రకృతి ఎప్పుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ చేసుకోదు. సో మ్యాన్ ఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ ద నేచర్. నెక్స్ట్ వీ విల్ సీ ద పోయం. సో హియర్ ది పోయం, ఐ ఆస్క్ ది ప్రొఫెసర్స్ హూ టీచ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ టు టెల్ మీ వాట్ హ్యాపీనెస్ ఈజ్, అండ్ ఐ వెంట్ టు ఫేమస్ ఎగ్జిక్యూటివ్స్ హూ బాస్ ది వర్క్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మెన్. They all shook their heads and gave me a smile as though I was trying to fool with them. And then one Sunday afternoon, I wandered out along the Des Plaines river.
and I saw a crowd of Hungarians under the trees with their women and children and a keg of beer and an accommodation. So this is the poem. See how simple it is. ఇంత క్లియర్గా అర్థమయ్యేలా ఒకసారి చదివితే మ్యాక్సిమం అర్థమైపోతుంది ద మీనింగ్ ఆఫ్ ది పోయం. సో వీ విల్ హ్యావ్ ఎ స్లైడ్ డిస్కషన్ అబౌట్ ది పోయం. I asked the professors who teach the meaning of life to tell me what happiness is. So here our poet, he went to the professors. ప్రొఫెసర్స్ అంటే ఎవరు? యూనివర్సిటీస్లో టీచ్ చేసేవాళ్ళు. అంటే యూనివర్సిటీస్లో టీచ్ చేసేవాళ్ళు అంటే దే ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో వాళ్ళు లైఫ్ గురించి వాళ్ళకి అన్నీ తెలుసు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హీ ఆస్క్డ్ వాట్ హ్యాపీనెస్ ఈస్ అనేసి ఒక క్వశ్చన్ని రేస్ చేశాడు. And I went to famous executives who boss the work of thousands of men. So who boss అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, లేదంటే సూపర్వైజ్ చేస్తూ ఉంటారు వర్క్స్లో, పెద్ద అడ్మినిస్ట్రేటర్ టాప్ లెవెల్స్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ బాస్ థౌజండ్స్ ఆఫ్ మెన్. అంటే చాలామంది వాళ్ళ కింద పనిచేసే ఎంతోమంది వర్కర్స్కి వాళ్ళు బాస్ లాగా ఉంటారు. అంటే వాళ్ళకి లైఫ్ గురించి బాగా తెలుసు, అన్ని విషయాలు తెలుసు అనేసి అన్ని అటువంటి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి సేమ్ క్వశ్చన్ అడిగాడు. వాట్ హ్యాపీనెస్ ఈజ్ అంటే సంతోషం అంటే ఏంటి అని అడిగాడు. దే ఆల్ షూక్ దేర్ హెడ్స్ అండ్ గేవ్ ఎ స్మైల్ యాజ్ తో ఐ వాజ్ ట్రయింగ్ టు ఫూల్ విత్ దెమ్. సో మీ దగ్గరికి ఎవరైనా వచ్చి హ్యాపీనెస్ అంటే ఏంటి అంటే మీరు ఏం చేస్తారు? నవ్వుతారు. ఎందుకంటే హ్యాపీనెస్ అంటే అందరికీ తెలుసు, కానీ అందరికీ తెలుసు అనుకున్నది చాలా తక్కువ. హ్యాపీనెస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనేసి ఇక్కడ మీనింగ్. సో దే ఆల్ షూక్ దేర్ హెడ్స్ అండ్ గేవ్ మీ ఎ స్మైల్ యాజ్ తో ఐ వాజ్ ట్రయింగ్ టు ఫూల్ విత్ దెమ్. సో వచ్చి జస్ట్ ఊరికే కామెడీగా ఏదో ఫూలిష్గా చిన్నగా మాట్లాడుతూ అలా ఫన్నీగా అంటున్నాడేమో అనేసి నన్ను ఒక ఫూల్ లాగా చూశారు. అండ్ దే షూక్ దేర్ హెడ్స్, వాళ్ళు జస్ట్ వాళ్ళ తలలు ఊపేసి ఒక స్మైల్ ఇచ్చేసి అదొక ఫూలిష్ క్వశ్చన్ లాగా చూశారు. అంటే వాళ్ళని ఏదో ఫూల్ చేయాలి అనుకుంటున్నాను అనేసి అనుకున్నారు. అండ్ దెన్ వన్ సండే ఆఫ్టర్నూన్ ఐ వాండర్డ్ అవుట్ అలాంగ్ ద డిస్ప్లేన్స్ రివర్. సో హియర్ హీ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ ది అదర్స్. వాళ్ళు ఒక స్మైల్ మాత్రమే ఇచ్చారు తప్ప ఏమీ చెప్పలేదు. సో హీ వాస్ వన్ సండే ఆఫ్టర్నూన్ హీ వాస్ వాండరింగ్, అంటే అలా తిరుగుతూ ఉన్న టైంలో ఒక రివర్ దగ్గరికి వెళ్ళాడు. సో ఆ రివర్ దగ్గర ఐ సా ఎ క్రౌడ్ ఆఫ్ హంగేరియన్స్ under the trees with their women and children and a keg of beer and an accommodation. సో అక్కడ చూశాడు. ఏం చూశాడు? క్రౌడ్ ఆఫ్ హంగేరియన్స్. సో హంగేరియన్స్ అక్కడ ఒక చెట్టు కింద, అంటే ఆ రివర్ పక్కనున్న ఒక చెట్టు కింద హంగేరియన్స్ వాళ్ళ ఉమెన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చిల్డ్రన్తో హ్యాపీగా కూర్చొని ఒక కెగ్ ఆఫ్ బీర్ అంటే ఒక కంటైనర్ నిండా బీర్ పట్టుకొని, అకామిడేషన్ అంటే నథింగ్ బట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే మ్యూజిక్ పెట్టుకొని వింటూ అలా బీర్ తాగుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా ఉన్నారు. సో హియర్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ హీ కేమ్ అక్రాస్ గ్రూప్ ఆఫ్ హంగేరియన్స్ కదా, ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత అతనికి ఏం అర్థమైంది? దే ఆర్ స్పెండింగ్ హ్యాపీ మూమెంట్స్ అండర్ ఎ ట్రీ. సో హ్యాపీనెస్ అనేది పెద్ద పెద్ద బిల్డింగ్స్లోనో కోటల్లోనో ఉండదు. ఒక చెట్టు కింద ఉండి కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి వాళ్ళని చూసి అతనికి అర్థమైంది. దెన్ హీ అట్ వన్స్ అండర్స్టాండ్ వాట్ హ్యాపీనెస్ ఈస్. అతనికి అర్థమైపోయింది అస్సలు హ్యాపీనెస్ అంటే ఇది. హ్యాపీనెస్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అంటే మనం ఉన్న సిచ్యువేషన్ని మనం ఎంజాయ్ చేయాలి. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మన మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. అయ్యో నేను చెట్టు కింద ఉన్నాను, నా వైఫ్ పిల్లలు అందరు నాతో చెట్టు కింద ఉన్నారే అని వాళ్ళు ఏం బాధపడట్లేదు. సో అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో హ్యాపీనెస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్. మనం ఎప్పుడైతే దేన్నైతే మన మైండ్ అండ్ హార్ట్తో కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటామో దెన్ వీ విల్ గెట్ హ్యాపీనెస్. సో హియర్ హీ క్లియర్లీ అండర్స్టాండ్స్ దట్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ వెల్త్ ఆర్ సక్సెస్ ఆర్ ఫేమ్. సో కొందరు గెలిస్తే హ్యాపీగా ఉంటారు, కొందరు గెలిచిన వాళ్ళని చూసి హ్యాపీగా ఉంటారు, కొందరు వేరే వాళ్ళు ఓడిపోతే హ్యాపీగా ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హ్యాపీగా ఉంటారు. అంటే దట్ ఈస్ దేర్ వర్షన్ ఆఫ్ హ్యాపీనెస్. సో హియర్ అవర్
పోయట్ క్లియర్లీ అండర్స్టాండ్స్ దట్ హ్యాపీనెస్ అంటే వెల్త్ కాదు, డబ్బు, ఎన్నో తెలిసిన జ్ఞానం అవన్నీ ఉండడం కాదు, గొప్ప బిజినెస్ మ్యాన్స్ లాగా డబ్బు సంపాదించడం కాదు, పెద్ద పేరు ప్రఖ్యాతలు రావడం సంతోషం కాదు, సక్సెస్ఫుల్గా ఉండడము, టాప్గా ఉండడము, నెంబర్ 1 ప్లేస్లో ఉండడము అనేది కూడా హ్యాపీనెస్ కాదు. హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఇట్ ఈస్ ద ఇన్నర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఏది ఉన్నా లేకపోయినా కూడా మన మనసుతో మనం ఎప్పుడైతే అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తామో then we will be very happy. So here this is the main theme of the poem. Happiness means it's not any wealth or any success or fame, it is living in the present. So taking everything with mind, మన ఇంటర్నల్ ఫీలింగ్ ఆఫ్ మైండ్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటే మన మైండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే దెన్ ఓన్లీ వీ విల్ బీ హ్యాపీ. సో హియర్ I hope you understand what happiness is. I mean the poem happiness అంటే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే.